రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం నీలోజీపల్లిలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఘనంగా అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీ సీతారామచంద్రులను ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు మాజీ సర్పంచ్ కూసా రవీందర్ మాట్లాడుతూ గత 15 ఏళ్ల నుంచి నీలజపల్లిలో సీతారామచంద్రస్వామి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని, గత ఊరిలో సైతం అత్యంత వైభవంగా సీతారామచంద్ర కళ్యాణం జరిపించామని అన్నారు. ఆర్ఎండ్ఆర్ కాలనీకి వచ్చిన తరువాత గ్రామ ప్రజల సహకారంతో కళ్యాణాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బుధవారం జరగబోయే కళ్యాణానికి గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కూసా పద్మతో పాటు మహిళలు, స్వాములు, గ్రామస్తులు ఉన్నారు. 2017లో కొత్త ఆర్ఎండ్ఆర్ కాలనీలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నీలోజీపల్లి గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు శ్రీ సీతారాముల కళ్యాణం రేపు అనగా బుధవారం నాడు 11 గంటలకు అంగరంగ వైభవంగా నిర్వహించబడును. ఈ సీతారాముల కళ్యాణం లోక కళ్యాణార్థం నీలోజీపల్లి ప్రజలు సుఖశాంతులతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి ఆ సీతారాముని కోరుకుంటూ నిర్వాసితులకు వచ్చే సీతారాముల కళ్యాణం వరకు అందరికీ శుభం జరగాలి, పెండింగ్ సమస్యలన్నీ పూర్తి కావాలి, ప్రతి కుటుంబానికి 5,04,000 రూపాయలు రావాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి ఆ భగవంతుని కోరుకోవడం జరిగింది.